ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం సమావేశమైంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభమున్న పార్లమెంట్ సమావేశాలపై అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి అఖిలపక్ష సమావేశానికి పలు పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. వక్ఫ్ చట్టం సవరణ బిల్లు, జమిలీ ఎన్నికలతో పాటు మరో 16 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం సమావేశం కానున్నారు. తెలంగాణలో కేబినెట్ విస్తరణపై అగ్రనాయకులతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి అవకాశం కోసం ఆశావహులు వేచి చూస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా నేటికి కీలకమైన విద్యాశాఖ, హోంశాఖలకు మంత్రులు లేకపోవడంతో విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన కేబినెట్ విస్తరణ కొలిక్కి రాకపోవడంతో ఈ దఫా ఢిల్లీ పర్యటనలో ఆయన మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వస్తుందా అనేది ఆసక్తిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం సమావేశం కానున్నారు. తెలంగాణలో కేబినెట్ విస్తరణపై అగ్రనాయకులతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి అవకాశం కోసం ఆశావహులు వేచి చూస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా నేటికి కీలకమైన విద్యాశాఖ, హోంశాఖలకు మంత్రులు లేకపోవడంతో విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన కేబినెట్ విస్తరణ కొలిక్కి రాకపోవడంతో ఈ దఫా ఢిల్లీ పర్యటనలో ఆయన మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వస్తుందా అనేది ఆసక్తిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం సమావేశం కానున్నారు. తెలంగాణలో కేబినెట్ విస్తరణపై అగ్రనాయకులతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈసారి మంత్రివర్గ విస్తరణపై ఖచ్చితంగా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని చెప్పేసి కూడా ఇటు ఆశావాహులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గతంలో పలుమార్లు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుంది, తమకు మంత్రివర్గంలో అవకాశం వస్తుంది అని చెప్పేసి కూడా ప్రతిసారి వెయిట్ చేస్తానన్నారు. కానీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో అందరూ కూడా నిరుత్సాహపడతా ఉన్నారు. చాలాసార్లు సీఎం ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఇట్లాంటి సమాధానమే ఢిల్లీ పెద్దల నుంచి వెళ్ళి వచ్చిందని చెప్పి కూడా చెప్తున్నారు. గతంలో మనం చూసాము పార్లమెంట్ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పి ఊహాగానాలు వచ్చాయి. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా మంత్రివర్గ విస్తరణకు ఇంకా ముహూర్తం ఖరారు చేయలేదు. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఇటీవల మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా అధిష్టానం కాన్సన్ట్రేషన్ మొత్తం ఆయా రాష్ట్రాలపై ఉండడంతో తెలంగాణపై పెద్దగా ఫోకస్ చేయలే అని చెప్పేసి కూడా
మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు కూడా నిన్న వచ్చాయి కాబట్టి ఇక అధిష్టానం తెలంగాణపై ఫోకస్ చేస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే మంత్రివర్గం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆయా అంటే ఆ సమీకరణల ప్రకారం ఖచ్చితంగా సామాజిక వర్గాల సమీకరణలు, అదేవిధంగా సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకొని ఖచ్చితంగా అన్ని జిల్లాలను కూడా ప్రాతిపదికగా తీసుకొని మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే రేపటి సీఎం షెడ్యూల్లో ముఖ్యంగా ఈ అధిష్టానం పెద్దలను కలుస్తారు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణపై చర్చిస్తారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ప్రియాంక గాంధీని కూడా కలుస్తారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఆమె నిన్న వచ్చినటువంటి ఫలితాల్లో వయనాడు ఉప ఎన్నిక, లోక్సభ ఉప ఎన్నికలో ఆమె అంటే 4 లక్షలకు పైగా మెజారిటీని సాధించి ఎంపీగా విజయం సాధించడం జరిగింది. ఆమెను కూడా కలిసే అవకాశం రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. వీటితో పాటు రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తూ ఉంది. వచ్చే నెల 9వ తేదీన సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి అధిష్టానం మరి పెద్దలను ఎవరినైనా పిలుస్తారా, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారా అనేది సీఎం పర్యటన తర్వాత మనకు తెలిసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఆహ్వానిస్తే అధిష్టాన పెద్దల్లో ఎవరిని ఆహ్వానిస్తారు, రాహుల్ గాంధీ వస్తారా లేదా సోనియా గాంధీ వస్తారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే మొత్తానికైతే మంత్రివర్గ విస్తరణపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ లాంటి జిల్లాల్లో ఒక్కరికి కూడా మంత్రి పదవి లేదు. ఈ జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు మొత్తం ప్రస్తుతానికైతే 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆశావాహులు 10 మందికి పైగా అంటే డజన్కు పైగా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మంత్రివర్గ విస్తరణలో తమ పేరు ఉంటుందని. మరి ఈసారి ఎవరి పేర్లు ఉండబోతా ఉన్నాయి, లేదంటే ఈసారి నలుగురికి ఇచ్చి ఇంకా 2 పెండింగ్లో పెడతారా, లేదంటే 6 మంత్రివర్గాలను ఒకేసారి ఇప్పుడు ఫిల్ చేస్తారనేది చూడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత. రైట్ రాజు, థ్యాంక్ యూ.